1:2 అంటే ఫ్రూట్ వెనిగర్ ఐడియా ఉందా మీకు? చిల్లీ వెనిగర్ కాకుండా ఫ్రూట్ వెనిగర్ దొరుకుతుంది మార్కెట్లో. సో ఫ్రూట్ వెనిగర్ తీసుకొని 1 కప్పు ఫ్రూట్ వెనిగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకొని 2 మిక్స్ చేసేసి మీరు స్కాల్ప్కి మొత్తం మనం ఆయిల్ మసాజ్ ఎలా చేస్తాము సో అలా కాటన్ తోటి మొత్తం అప్లై చేసేసుకోవాలి. మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేస్తాం. చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ దాంట్లో మనము ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. అది ఫస్ట్ టు 3 సిట్టింగ్స్. ఓకే, ఫ్రూట్ వెనిగర్ అండ్ వాటర్ అని రాసుకోండి. నార్మల్ ఫ్రూట్ వెనిగర్ వాటర్ 1:2 రేషియో. అది మెడిసిన్ అనమాట డాండ్రఫ్కి. సో మనం మెథడ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఫోమ్ తోటి మామూలుగా ఫస్ట్ డ్రైగా ఉండాలి, వాళ్ళకి ఏం అప్లై చేయొద్దు. హెడ్ బాత్ చేసుకొని రాగానే ఫస్ట్ హై ఫ్రీక్వెన్సీతో 3 to 4 మినిట్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ స్టీమ్ ఉందా మీ దగ్గర? ఫేస్ స్టీమ్ కానీ హెడ్ స్టీమ్ ఉందా? సో హెడ్ స్టీమ్ ఉంటే ఇంకా బెటర్. హెడ్ స్టీమ్ లేకపోతే ఇప్పుడు హెడ్ క్యాప్స్ వస్తున్నాయి మనకి, స్టీమ్ క్యాప్స్ వస్తున్నాయి. సో మీరు ఒక స్టీమ్ క్యాప్ కొనేసుకుంటే మీరు స్టీమ్ ఒక 3 మినిట్స్ ఇవ్వాలి. సో అప్పుడు మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, హెడ్లో ఉన్న పోర్స్. అప్పుడు మనం ఈ మెడిసిన్ని అప్లై చేయాలి. వాటర్ ఉంది కదా, సో ఓపెన్ అయిన పోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఒక 10 మినిట్స్ మసాజ్ చేసేసి ఆఫ్టర్ దట్ 15 to 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేయాలి. సో మీ దగ్గర హెయిర్ వాష్ లేదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీరు మసాజ్ చేసేసి వదిలేసేయండి. వాళ్ళని ఒక 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోమని చెప్పండి. అది ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ టు థర్డ్ సిట్టింగ్ వరకు, ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, 3 సేమ్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం 2 వీక్స్ అంటే వీక్లీ ట్వైస్ ఇవ్వాలి. వారానికి 2 సార్లు ఇవ్వాలి, ఎందుకంటే స్టార్టింగ్ కదా. డాండ్రఫ్ కంట్రోల్ అవ్వాలంటే వారానికి 2 సార్లు, అలా 2 వారాలు ఇవ్వండి. 2 వీక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 4 to 8 సిట్టింగ్స్ మెడిసిన్ చేంజ్ అవుతుంది. 4 to 8 సిట్టింగ్స్లో మనకి 1:3 రేషియో ప్రకారం 1 కప్ వెనిగర్ తీసుకుంటే అండ్ నెక్స్ట్ 3 కప్స్ ఆఫ్ వాటర్. సో 3 కప్స్ ఆఫ్ వాటర్ అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మెడిసిన్ని కొద్ది తగ్గించేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏదైనా మీ దగ్గర ఏదైనా షాంపూ అలా ఉంటే ఒక చిన్న 2 డ్రాప్స్ వేస్తే మనకి నురుగు లాగా వస్తుంది మంచిగా, లేకపోయినా దీంట్లోనే మెడిసిన్ అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ 3 మినిట్స్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి. ఫస్ట్ నార్మల్ ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకొని వస్తారు ఫ్రెష్గా. వచ్చినప్పుడు 3 మినిట్స్ ఇది ఇవ్వాలి, స్టీమ్ 3 మినిట్స్ ఇవ్వాలి, తర్వాత మెడిసిన్ ఇవ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మసాజ్ చేయాలి, 15 to 20 మినిట్స్ వదిలేసి హెయిర్ వాష్ చేసుకోమని చెప్పాలి. ఇది ప్రొసీజర్. 4 to 8 సిట్టింగ్స్. 4 to 8 సిట్టింగ్స్. ఇది వీక్లీ వన్స్ అంతే. ఈ సిట్టింగ్ మాత్రం 4 to 8 సిట్టింగ్స్ వీక్లీ వన్స్ రమ్మనాలి. నెక్స్ట్ 9 to 11 సిట్టింగ్స్. ఇంకా డాండ్రఫ్ ఏమన్నా కొద్దిగా ఉంది అనుకుంటే 9 to 11 కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీనికి 1:5 రేషియో మెడిసిన్, 1:5 రేషియో. సో సేమ్ మళ్ళీ హై ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి, స్టీమ్ ఇవ్వాలి, మెడిసిన్ ఇవ్వాలి, మసాజ్ చేయాలి, హెయిర్ వాష్ చేయాలి. సేమ్ ప్రొసీజర్. ఇది ఫస్ట్ స్టెప్లోనే ఇది వాడాలి. హై ఫ్రీక్వెన్సీ ఫస్ట్ స్టెప్ ఏం పెట్టక ముందే వాడాలి. తర్వాత మెడిసిన్, తర్వాత మసాజ్, స్టీమ్ తర్వాత మసాజ్. అప్లికేషన్ తర్వాత స్టీమ్ ఇచ్చేసి మసాజ్ చేసి వదిలేసేయాలి. ఓకేనా? బిఫోర్ స్టీమ్ ఇచ్చినా ఏం లేదు, ఓపెన్ చేస్తా, పోర్స్ ఓపెన్ అయ్యాక అప్లై చేయాలి. అది బెస్ట్. ఇంకా స్టీమ్ ఇచ్చి మెడిసిన్ అప్లై చేయండి, అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ డ్రై డాండ్రఫ్కి రాసుకోండి. ఇది 15 డేస్కి ఒకసారి అండి. 9 to 11 సిట్టింగ్స్ 15 డేస్ది. 9 to 11 ఇందాక ఆయిలీ డాండ్రఫ్ది రాశారు కదా, అది పైది 9 to 11 సిట్టింగ్స్ అది 15 డేస్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే డ్రై డాండ్రఫ్ రాసుకోండి. ఈ డ్రై డాండ్రఫ్కి ఫస్ట్ 1 to 2 సిట్టింగ్స్ వచ్చి 1:4 రేషియో. 1:4 రేషియో.
హై ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి ఫస్ట్ 4 మినిట్స్. మెడిసిన్ అప్లై చేయాలి. దీనికి స్టీమ్ అవసరం లేదండి. డ్రై డాండ్రఫ్కి, ఆయిలీ డాండ్రఫ్కి ఎందుకు స్టీమ్ అవసరము అంటే ఆయిల్ అనేది ఎందుకు వస్తుందంటే పోర్స్ ఆల్రెడీ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటాయి. అందుకే అక్కడ ఏంటంటే ప్యాచ్ లాగా అయిపోతుంది అనమాట. వాళ్ళ పోర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేక మనం ఎందుకు పోర్స్ ఓపెన్ చేసి లోపలికి మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ డ్రై డాండ్రఫ్కి ఆల్రెడీ పోర్స్ ఓపెన్ అయిపోయి మొత్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం క్లోజ్ చేయాలి కాబట్టి స్టీమ్ పెట్టద్దు. స్టీమ్ పెట్టకుండా డైరెక్ట్గా మెడిసిన్ అప్లై చేయాలి. హై ఫ్రీక్వెన్సీ 4 మినిట్స్ అని పెట్టండి. 4 మినిట్స్ మెడిసిన్ అప్లై మెడిసిన్. 10 మినిట్స్ మసాజ్. ఒక్క 5 మినిట్స్ వదిలేసి హెయిర్ వాష్ చేయండి. 10 మినిట్స్ హెయిర్ మసాజ్. ఇది వీక్లీ వన్స్. దెన్ లీవ్ ఇట్ కదా. లీవ్ ఇట్ వీక్లీ వన్స్. నెక్స్ట్ 3 to 6 సిట్టింగ్స్. ఇది వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. త్రీ టు 6 సిట్టింగ్స్. సో 3 to 6 సిట్టింగ్స్కి రేషియో 1:4 కదా. 1:4. రాష్ 1:4. దీనికి కూడా సేమ్ 1:4 పెట్టేసేయండి. సో ఫ్రీక్వెన్సీ 3 మినిట్స్. ఇప్పుడు మనం ఆయిల్ మసాజ్ చేయాలి. చూడండి, ఆయిల్ మసాజ్ 30 మినిట్స్ చేయాలి. ఆయిల్ మసాజ్ 30 మినిట్స్. మసాజ్ చేసిన తర్వాత స్టీమ్ ఇవ్వాలండి. ఒక 1 మినిట్ స్టీమ్. 1 మినిట్ స్టీమ్. అప్లై మెడిసిన్. స్టీమ్ ఇచ్చిన తర్వాత పోర్స్ ఓపెన్ అయిన తర్వాత మెడిసిన్ అప్లై చేయాలి. మళ్ళీ మసాజ్ ఒక్క 2 మినిట్స్ మసాజ్ చేసి హెయిర్ వాష్. మెడిసిన్ ఇచ్చాక మసాజ్ 2 మినిట్స్. ఆఫ్టర్ దట్ హెయిర్ వాష్. ఇది 15 డేస్కి ఒకసారి. నెక్స్ట్ దెన్ హెయిర్ వాష్ 2 మినిట్స్ మసాజ్. అంతే. నెక్స్ట్ వచ్చేసి 8 to 12 సిట్టింగ్స్. 8 to 12 సిట్టింగ్స్. 8 to 12 సిట్టింగ్స్లో నో మెడిసిన్ అండి. మెడిసిన్ ఏమి ఉండదు. ఫ్రీక్వెన్సీ 3 మినిట్స్. ఆయిల్ మసాజ్ 20 మినిట్స్. నెక్స్ట్ స్టీమ్ 1 మినిట్. స్టీమ్ 1 మినిట్. 1 మినిట్. ఇది స్టీమ్ ఎక్కువ ఇవ్వద్దండి. స్టీమ్ ఎక్కువ ఇవ్వద్దు. దేనికి ఎట్లా ఇవ్వాలి అంతవరకే ఇవ్వండి. వైఫైయా పాస్ రామకృష్ణ అని ఉంటుంది చూడు. నెట్ ఆన్ చేస్తే తెలుస్తుంది. రామకృష్ణ 5G అని ఉంటుంది చూడమ్మా. నెక్స్ట్ ఇదే అండి 8 to 12 సిట్టింగ్స్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఒక్కసారి ఇవన్నీ ఫొటోస్ తీసుకోండి.